ప్రయాణాల వల్ల అరిగిపోయిన చెప్పులతో పాఠశాలకు నడిచేది. శివయ్య ఆమె పెరగడం చూశాడు. అతని హృదయం గర్వం, నిశ్చిత వేదంతో నిండిపోయింది. ఆమె కళ్తల్లో తెలివితేటలు, ఆమె ప్రశ్నలలో జిజ్ఞాసను అతను చూశాడు. ఆమెకు తాను బాగా తెలిసిన కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేని భవిష్యత్తును అతను కళ్ళు కన్నాడు. విద్య ఆమెకు మంచి జీవితాన్ని అందించే తాళం చెవి అని అతను నమ్మాడు. అతని స్వంత జీవితంలోని దూని శ్రమకు దూరంగా ఉండే జీవితం. గ్రామంలో జీవితం హంత్ సులభం కాదు. పని దొరకని రోజులు ఉండేవి. అప్పుడు కుటుంబం చాలా తక్కువతో సర్దుకోవలసి వచ్చేది. అలాంటి రోజులలో శివయ్య తన పిల్లలు కరుపు నిండా తినడానికి తన భోజనాన్ని వదులుకునేవాడు. అతను తన బాధలను నిశ్శబ్దంగా భరించేవాడు. అతని ముబన్ అతని చింతను దాచిపెట్టిన ప్రశాంతమైన ముసుగు. అతనికి నిరంతర దగ్గర ఉండేది. గ్రామ వైద్యుడు అతనికి కొన్ని మందులు ఇచ్చారు. కాని